విశ్వాసులకు తండ్రి. విశ్వాసులు అంటే కేవలం ఇశ్రాయేలీలు కాదు. పాత నిబంధనలో కొన్ని రెఫరెన్సెస్ ఉంటాయి. నేను మిమ్మల్ని ఎన్నుకున్నాను, మీరు మా జనాంగం, నా స్వకీయ జనాంగం, నా స్వకీయ సంపాద్యం, మీరు నా పిల్లలు, నా వారసులు, ఇవన్నీ చూసి ఇప్పటికీ మూర్ఖులు కొంతమంది సోషల్ మీడియాలో మన వీడియోల క్రింద కామెంట్లు పెడుతుంటారు. నేను చెప్పిన విషయాల క్రింద ఏమనంటే, అన్నయ్య మీరు ఇశ్రాయేలీలను ఎందుకు తక్కువ చేసి మాట్లాడుతున్నారు? ఇశ్రాయేలీలు అంటే ఎవరు అనుకుంటున్నారు మీరు? వాళ్ళు సెపరేట్, వాళ్ళు ఎన్నుకొనబడ్డారు, వాళ్ళు మామూలు వాళ్ళు కాదు. వాళ్ళు అంత గొప్పోళ్ళు, ఇంత గొప్పోళ్ళు, పిచ్చోళ్ళు కాకపోతే ఇంకా వాళ్ళకి మారు మనసారా అలా. ఇశ్రాయేలీలు అంటే నువ్వు ఎలా తీసుకుంటావు? వాళ్ళని ఏ కొలతల్లో తీసుకుంటావు? ఇశ్రాయేలీలు ఎప్పుడూ ఒకళ్ళే ఉండరు. ఇశ్రాయేలీలు తరానికి ఏమవుతుంటారు? మారుతుంటారు. ఇప్పుడు ఈ తరం మారు మనసు పొందకుండా చచ్చింది. ఇంక వీళ్ళు ప్రత్యేకింపబడిన వాళ్ళేనా నీ దృష్టిలో? పుట్టేవాళ్ళు పుడుతున్నారు, చచ్చేవాళ్ళు చస్తున్నారు. ఇప్పుడు ఈ తరంలో ఎవడు మారు మనసు పొందాలా? ఈ తరంలో ఎవరో క్రీస్తుని అంగీకరించాలి, వాళ్ళందరూ చచ్చిపోయారు. ఇప్పుడు వాళ్ళ ప్రత్యేకింపబడిన వాళ్ళు అంటావా? ఇప్పుడు వాళ్ళు ఎక్కడికి వెళ్తారు చెప్పు నువ్వు నాకు? ఇప్పుడు క్రీస్తుని అంగీకరించకుండా ద్వేషించి, తిట్టి, దూషించి చచ్చిపోయారు ఇశ్రాయేలీలు ఈ తరంలో. పోయారు, అందరూ పోయారు. ఎక్కడ పోయారు ఇప్పుడు వాళ్ళు? పరలోకం పోయారా? అసలు కామన్ సెన్స్ లేదు కొంతమందికి. ఎవరైనా మారితేనే దేవుని సంతానం. మారు మనసు పొంది పాపాన్ని విడిచిపెట్టి రక్షణలో అడుగు పెడితేనే ఎవరి పిల్లలుగా ఎంచబడతారు? దేవుని పిల్లలుగా, అబ్రహాం సంతానంగా ఎంచబడతారు. వాళ్ళు ఇశ్రాయేలీలే అవ్వక్కర్లేదు, ఏ జనాంగమైనా పర్లేదు. ఆ క్వాలిటీ కనబడాలి దేవుడికి, అంతే. ఆ క్వాలిటీ కనబడాలి. ఇశ్రాయేలీలు అయినంత మాత్రాన మారు మనసు లేకపోతే పరలోకం ఇచ్చేస్తాడా? ఇశ్రాయేలీలు అయినంత మాత్రాన క్రీస్తు లేకుండా దేవుని సన్నిధికి వెళ్ళిపోగలరా? ఇశ్రాయేలీలు అయినంత మాత్రాన ప్రభువును రక్షకుడిగా అంగీకరించకుండా, మారు మనసు బాప్తిస్మం పొందకుండా, వాళ్ళు పాపక్షమాపణ పొందకుండా నిత్య జీవానికి వెళ్ళిపోతారా? అవ్వదు. అయినా ఇప్పుడు యూదుడని, గ్రీసు దేశస్థుడని ఏ భేదము లేదు. ఇశ్రాయేలీయుడని చెప్పుకోవడానికి అవకాశం ఏమీ లేదు. ఇక్కడ ఎవరైనా ఒకటే, రక్షణ మస్ట్ అండ్ షుడ్గా కావాలి, ప్రభు ద్వారానే పరలోకం పోవాలి. కాబట్టి ఆ పాత నిబంధన వచనాలు కొన్ని చదివి అక్కడే ఆగిపోయినటువంటి కొంతమంది అజ్ఞానులు అనాలి వాళ్ళని. మొన్న ఒక వీడియో మాట్లాడాను, ఏది ఇశ్రాయేల్కి సంబంధించి ఒక షార్ట్ మెసేజ్ ఏదో పెట్టాం. నిద్రమొత్తుగల మనస్సు ఉంది వాళ్ళకి, వాళ్ళు ఎప్పటికీ కొత్త నిబంధనని స్వీకరించరు, కొత్త నిబంధన అంగీకరించరు. నువ్వు ఒక వెళ్ళి వాళ్ళ కొత్త నిబంధన గురించి కానీ చెప్పావనుకో, మాది కాదంటారు. యేసుప్రభుని నమ్ముతారా అంటే అసలు ఆయన మాకు సంబంధం లేదంటారు, నమ్మరు ఆయన్ని. మరి వీళ్ళందరూ ప్రత్యేకింపబడిన వాళ్ళా? వీళ్ళందరూ ఏర్పరచబడిన వాళ్ళా? వీళ్ళందరూ సెపరేట్ పీపులా? అరే ఎప్పటికి మారుతారు మన వాళ్ళు? నాకు అర్థం కావట్లా. ఏదో ఇశ్రాయేలీలు అంటే దేవుళ్ళలాగా, వాళ్ళే అసలైన దేవుని పిల్లలు అన్నట్టు, వాళ్ళు మాత్రమే దేవుని చేత ఎన్నుకొనబడిన వారు అన్నట్టు. క్రీస్తు ఎవరి కొరకైతే ప్రాణం ఇచ్చాడో, ఎవరు క్రీస్తునందు శుద్ధీకరింపబడ్డారో వాళ్ళందరూ దేవుని పిల్లలే, వాళ్ళందరూ దేవుని ఏర్పాటులో ఉన్నవాళ్లే, వాళ్ళందరూ రక్షణకు అర్హులే. ఇక్కడ యూదుడని, గ్రీసు దేశస్థుడని ఏ భేదము లేదు. దేవుడు జెండర్ని, వంశాలని, క్వాలిటీ ఏమి చూడు. దేవుడు చూసేది హృదయాన్ని చూస్తాడు. ఏ హృదయం సెలెక్ట్ అయితే ఆ హృదయం ఆయన బిడ్డ. ఎందరూ దేవుని ఆత్మచేత నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందరు. నువ్వు ఏ జాతి అయినా పర్లేదు, ఏ దేశం అయినా పర్లేదు, నువ్వు ఎక్కడున్నా పర్లేదు, నువ్వు ఆడైనా మగ్గైనా ఎవరైనా సరే, ఎందరూ దేవుని ఆత్మచేత నడిపింపబడుదురో, ఎవరిలో అయితే పరిశుద్ధాత్ముడు ఉన్నాడో వాళ్ళందరూ దేవుని పిల్లలు. ఇప్పుడు ఇశ్రాయేలీయుడై ఉండి దురాత్ముడు ఉంటే లోపల పరలోకం పోతాడా? ఇది ఎంత మూఢత్వం అంటే, ఎంత మూర్ఖత్వం అంటే, ఏదో జెండర్ని బట్టి, ఏదో వాళ్ళ వంశాన్ని బట్టి, వాళ్ళ యూదులు కదండి, వాళ్ళ సెపరేట్ అండి అంటే యూదులకి ఏదో స్పెషల్ డోర్ ఉంటుందా? యూదులకి ఏమైనా స్పెషలా? విఐపి టికెట్ ఉంటుందా? మన వాళ్ళు ఇప్పుడు కొంతమంది దొంగలు పెట్టినట్టు విఐపి టికెట్లు ఏమైనా ఉంటాయా? కొన్ని చర్చెస్లో ఇప్పటికీ విఐపి కుర్చీలు ఉంటాయి తెలుసా? స్పెషల్గా టోకెన్ రాయించుకోవాలి దానికోసం. కొన్ని సభల్లో విఐపి సీట్లు ఉంటాయి, స్పెషల్గా టోకెన్ రాయించుకోవాలి మీరు దానికి. సో అలాగా దేవుడు కూడా విఐపి టికెట్లు మెయింటైన్ చేస్తాడు అనుకుంటున్నారా? అలాంటివి ఏమి ఉండవు. నువ్వు విశ్వాసి అయితే నువ్వు కూడా అబ్రహాము కుమారుడివే. ఇతడును అబ్రహాము కుమారుడే అన్నాడు. ఎవరిని? ట్యాక్స్ కలెక్టర్, భయంకరుడు, దుర్మార్గుడు, అందరి చేత ద్వేషింపబడుతున్నవాడు, దూషింపబడుతున్నవాడు జకయ్య. ఇతడు కూడా అబ్రహాము కుమారుడే, నో డౌట్ అన్నాడు. అంతే, అతను కూడా తీసుకొచ్చేసాడు. అది నువ్వు ఎవరైనా ఆయనకి అనవసరం. నువ్వు మనిషివి, నీకు హృదయం ఉంది, నిన్ను దేవుడు ప్రేమిస్తున్నాడు, పిలుస్తున్నాడు. పిలుపుకు లోబడిన ప్రతి ఒక్కరూ దేవుని పిల్లలే. పిలుపుకు విధేయత చూపించిన ప్రతి ఒక్కరూ దేవుని సంతానమే. ఇందులో స్త్రీ అని, పురుషుడని, సిథియనుడని, యూదుడని ఏ భేదమో లేదు, ఏ భేదం లేదు. సో కాబట్టి ఇక్కడ అబ్రహాము యూదులకు మాత్రమే తండ్రా, విశ్వాసులందరికీ తండ్రా? ఇప్పుడు విశ్వాసులు అంటే యూదులు మాత్రమేనా, మనం కూడానా? మళ్ళీ విశ్వాసుల్లో మనకి యూదులకి ఏమైనా ఉంటాయా? విఐపి సీట్లు ఉంటాయా? ఉండవు.
యూదుడివైనా యూదేతరుడివైనా ఎవరివైనా రక్షణ సంకల్పంలోకి వస్తే ఆ రక్షణ సంకల్పంలోని పరిస్థితిని బట్టి నీకు పరలోకాన్ని వారసత్వంగా ఇస్తాడు తప్ప నీ వంశం, నీ బ్లడ్, నీ కులం, నీ మతం, నీ జాతి ఇవన్నీ ప్రభువు చోటు అవన్నీ ప్రభు